ఊటీకి వెళ్ళాలి అంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలట. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ గన్నబోయినా ఫ్రమ్ కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్. సో లాస్ట్ బ్లాగ్ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. లాస్ట్ బ్లాగ్లో మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. మొత్తం శివరాత్రి మొత్తం అక్కడే ఉన్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండే. సో ఆ బ్లాగ్ పైన ఐకార్డ్లో ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు మేము ఊటీకి వెళ్దామని కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఊటీకి వెళ్ళాలి అంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలట. డబుల్ డోస్ ఉన్న టెస్ట్ చేయించుకోవాలంటే ఇక్కడే చేస్తారు, ఫ్రీగా చేస్తారు. టెస్ట్ చేయించుకొని అయితే మనం ఇంకా వెళ్ళాలి. ఇది మనకు న్యూ బస్ స్టాండ్. ఊటీకి వెళ్ళాలంటే ఇక్కడ బస్ ఎక్కాలి. టెస్ట్ ఇప్పుడే అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే రిజల్ట్ 2 రోజుల తర్వాత వస్తుందంట. అప్పటిలోపు మన ట్రిప్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇదేం లాజిక్ అర్థం కాదు. సో ఇంకా బస్సు ఉంది మనకి ఇక్కడ. తమిళనాడులో ఒకే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే బోర్డులు ఇంగ్లీష్లో ఉండవు, మొత్తం తమిళ్లోనే ఉంటాయి. సో అదొకటే కన్ఫ్యూజన్. ఇది ఊటీ బస్ అన్నమాట. సో న్యూ బస్ స్టాండ్కి రండి ఎవరైనా ఊటీ వెళ్ళాలి అంటే. అండ్ ఇక్కడ నుంచి అప్రాక్స్ మనము 4 అవర్స్లో వెళ్ళిపోతాము. టికెట్ ఎంత ఉంటుంది ఏంటనేది లోపలికి వెళ్ళాక చెప్తాం. చలో, బస్ లో మన పక్కన ఒక అంకుల్ కూర్చొని ఇట్లా నీళ్ళు చూసిపోతాను. ఇది కొడుకు చూస్తాను, కొబ్బరికాయ కొబ్బరి లైట్ చూస్తాను, కొడుకు చూపిస్తాను. ఓకే, ఓన్లీ బోర్ ఎక్కడ వస్తుంది? బోర్ ఎక్కడ ఎట్లా తెలుస్తుంది అంకుల్? అది నీళ్ళు ఉంటే లెక్క కొబ్బరికాయ తాగట్టు పైన ఊగినప్పుడు తెలుసు నీళ్ళు ఉందంట, కదిలిపోద్ది. అప్పుడు నేను లెక్క వేస్తాను. ఎంత అడిగి నీళ్ళు ఉన్నాయంట. లెక్క వేసినప్పుడు కొబ్బరికాయ ఇచ్చి అట్లా పడిగి ఉండు. 100 అయినప్పుడు 100 నీళ్ళు ఉంటే అది ఆటోమేటిక్ గా అది మూవ్ అవుతుంది. ఓకే, అంతే పడిగి. సో అట్లా కొబ్బరికాయతో వాటర్ చూస్తారంట. కాబట్టి వాట్సాప్ ఉంటా, యూట్యూబ్ లో వచ్చేస్తుంది, మన వాళ్ళు అందరూ చూసేస్తారు. మిమ్మల్ని కూడా చూస్తారు. అదే 81 రూపీస్ అంట. చూసుకోవచ్చు, ఇది తమిళనాడు బస్ టికెట్. హోటల్ నుంచి వ్యూ పాయింట్ మనకు. అండ్ ఇటు సైడ్ మంచి టీ గార్డెన్స్ అండ్ మౌంటైన్స్. ఇటు సైడ్ వస్తే మనకు మొత్తం ఊటీ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. కొంచెం హిల్ పైన ఉంటుంది ఇది. సో దట్ మనకు మ్యాక్సిమం వ్యూ అంతా కవర్ అయిపోతుంది. చాలా బాగుంది. అండ్ అటు సైడ్ కొంచెం ఎండ వస్తుంది. ఇప్పుడు మనం ముందు చోట అయితే ఇంకా ఎండ రాలేదు, చాలా చల్లగా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ మెయిన్గా మనం ఊటీ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే 2 రకాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకటి మన వెహికల్ ఏదైనా ఉండాలి, లేదంటే వెహికల్ హైర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మేమున్న హోటల్లో ప్లాన్ ఎట్లా ఉందంటే లైక్ ఒక మినీ బస్ ఉంటుంది, దాంట్లో 8 మెంబర్స్ to 12 మెంబర్స్ వరకు ఉంటారంట. డే ట్రిప్ మొత్తం వాళ్ళే చూపిస్తారు. జస్ట్ మన ట్రాన్స్పోర్టేషన్కి ఫుడ్ అదంతా ఎక్స్ట్రా ఉంటుంది. సో మేము 2 days ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. 2 days డే ట్రిప్ వెళ్తాము. సో మొత్తం వీళ్ళే తీసుకెళ్ళి వీళ్ళే తీసుకొస్తారు. అక్కడ ప్లేసెస్ కానీ అక్కడ టికెట్స్ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెళ్ళబోయే బస్ ఇదే. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. విండో సీట్ కూడా దొరికేలా లేదు. ఫస్ట్ వెళ్తే విండో సీట్ దొరుకుతుంది. వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10:13 టైం దిగేసాము. ఫస్ట్ థ్రెడ్ గార్డెన్ ఇటంట, తర్వాత ఇటంట మన బస్సు. అండ్ అది ఊటీ లేక్ కనిపిస్తుంది కదా, బోట్ హౌస్ ఊటీ. సో అక్కడ మనం బోటింగ్ అది చేసుకోవడానికి ఉంటుంది. అటు సైడ్ తర్వాత వెళ్తాము. సో ఫస్ట్ మనం వచ్చింది వెల్కమ్ టు థ్రెడ్ గార్డెన్ అంట. సో దీంట్లో ఏముంటుంది అనేది చూద్దాం. అండ్ టికెట్ ప్రైస్ ఎంత ఉంది అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు. 20 రూపీస్ దో టికెట్. థ్యాంక్ యూ. సో ఇది లోపలికి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఏముంటుంది నాకు తెలియని కూడా తెలియదు లోపల. రిలేటెడ్ టు మేబీ మొక్కలు, చెట్లు, పూలు. థ్రెడ్ గార్డెన్ అన్నారు మరి. వావ్, డిఫరెంట్ ఉంది. దారా యూజ్ చేసి 50 లేడీస్ కు ట్రైనింగ్ ఇచ్చి 12 years అవుండాది గార్డెన్ చేసేకి. సూది కాదు, మిషన్ కాదు, చేయితోటే చేసుండారు. ఎలాగా చేసుండారంట, షార్ట్ కాలర్ లో వచ్చే క్యాన్వాస్ మెటీరియల్ ని పూ షేప్ లా, ఎల షేప్ లా కట్ చేసి దానికి పైకి చేయితోటనే దారం చుట్టుండారు. కాంబుకంతా కాపర్ వైర్ కంబి యూజ్ చేసుండారు. కలరింగో, ప్రింటింగో లేదా కలర్ థ్రెడ్ యూజ్ చేసుండారు.
ఫస్ట్ లో ఉండి లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో శాంపుల్ ఉండి పట్టుకుని చూడండి, సేల్స్ కుండాది రాయి స్టాండ్ ఒరిజినల్, బాకీ ఫ్లవర్స్ అంతా థ్రెడ్. ఇక్కడ ఆ పువ్వులు గానీ ఆ చెట్లు గానీ అవన్నీ థ్రెడ్స్ తో చేసినారు. అక్కడ ఏవైతే ఆ చిన్న రాళ్ళు అండ్ చెక్కలు ఉన్నాయి కదా అవి తప్ప రిమైనింగ్ మొత్తం థ్రెడ్స్ తో చేసినాయి అంట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు, నిజంగా పూల్ లాగా ఉన్నాయి, చాలా బాగుంది. డెఫినెట్ గా చూడాల్సిన ప్లేస్ ఇది. సో థ్రెడ్ గార్డెన్ అని అందుకే అన్నారు. ఫస్ట్ అప్పుడు నాకు అర్థం కాలేదు థ్రెడ్ గార్డెన్ అంటే థ్రెడ్స్ తో ఉంటుందా లేదంటే పూలు మొక్కలు ఉంటాయి అని అనుకున్నా, బట్ రెండింటి మిక్స్ థ్రెడ్ గార్డెన్. అంత రియలిస్టిక్ ఉన్నాయి తెలుపు. సో ఇవి కూడా ఉన్నాయి, తెలుప్స్ ఉంటాయి కదా, ఇవి కూడా థ్రెడ్స్ తో చేసినాయి అంట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు దగ్గర ఫ్లవర్స్ దగ్గర వాటి నేమ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు పువ్వుల పైన వీటిల పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. లిలీస్ అండ్ మధ్యలో మన అంటే ఓన్లీ ఇలా మొక్కలు పువ్వులే కాకుండా చిన్న థీమ్ లాగా చేసినారు. అక్కడ చిన్న చిన్న బ్రిడ్జెస్ మధ్యలో వాటరు, ఆ కమలం పువ్వు అంటారు కదా, సో ఆ పువ్వులు చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్ చేసుకోవచ్చు, నైస్, చాలా బాగుంది. సో ఇక్కడ సేల్స్ కౌంటర్ ఉంది, ఇక్కడ మనం పట్టుకొని చూడొచ్చు అంట. అండ్ నచ్చితే మనం కొనుక్కోవచ్చు. థ్రెడ్ అండ్ పెటల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా థ్రెడ్డింగే. సో రియలిస్టిక్, సో న్యాచురల్, వస్తుంది. ఇది థ్రెడ్ గార్డెన్, ఎగ్జాక్ట్ గా మనకు ఊటీ బోట్ హౌస్, ఊటీ లేక్ ఆపోజిట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చూడాలి అని అంటే జస్ట్ ఒక 2 minutes లో అయిపోతుంది. ఒకవేళ మీకు పువ్వులు మొక్కల పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఇది విజిట్ చేయండి. చాలా రియలిస్టిక్ గా, అంటే ఓన్లీ హ్యాండ్స్ తో హ్యాండ్ మేడ్ అంట, ఎలాంటి మిషన్స్ కానీ మిషనరీ కానీ ఏది యూజ్ చేయలేదని చెప్పారు. సో బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఊటీ లేక్ బోట్ హౌస్కి వెళ్తున్నాం. హార్స్ రైడింగ్ కూడా ఉంది. అండ్ మన అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. ఇది మనకు బోట్ హౌస్ ఊటీ ఎంట్రన్స్. సో ఇదంతా మనకు షాపింగ్ ఏరియా అయితే ఉంది. నేను 1 year బ్యాక్ వచ్చిన, నేను వచ్చింది సీజన్ లో, ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నాయి, బట్ అప్పుడు ఇంకా చాలా బాగుండే. సో మనకు షాప్స్ ఉన్నాయి, ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇటు సైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కార్ పార్కింగ్, దాని వెనుక బస్ పార్కింగ్, మన బస్ అక్కడ ఉంటుంది. అక్కడ మనకు ఎంట్రన్స్ టికెట్. సో ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. అడల్ట్ 15, అండ్ స్టిల్ కెమెరాకి 30 అంట, వీడియో కెమెరా 150 అంట. ఎంట్రన్స్ నుంచి ఇది మనకు వ్యూ, ఇక్కడ నుంచి మంచి ఫ్లవర్స్ నుంచి ఒక మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే లోపలికి వెళ్తాం. ఓ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా తమిళనాడులో. బోటింగ్ ఇక్కడే ఉంటది. బోటింగ్ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ లవ్ ఊటీ, అక్కడ బోట్, ఇది జస్ట్ ఎంట్రన్స్ టు ద పార్క్. ఇక్కడ లవ్ ఊటీ ఫోటో మ్యాండేట్ దిగేద్దాం. అండ్ ఇక్కడ బోటింగ్ టికెట్. ఫస్ట్ బోటింగ్ ప్రైసెస్ చూసుకుందాము. ఇక్కడ ఫోటో దిగితే మనం ఊటీకి వచ్చినట్టు, సర్టిఫైడ్. జస్ట్ వెళ్ళేటప్పుడు కూడా దిగొచ్చు, మనం వెళ్ళేటప్పుడు కూడా దిగొచ్చు. ఇక్కడ 3 బోట్లకు 3 సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ సపోజ్ మీరు 8 members బోట్ లో వెళ్ళాలి అనుకుంటే మీరు 3 ఉన్నా సరే 8 members పే చేయాలి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మోటార్ బోట్ 8-seater ఉంది, మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని అడిగి మేము కలిసి వెళ్తున్నాము. సో మా 2 members ని మేము పే చేస్తున్నాము. సో దట్ అట్లా మనం వేరే వాళ్ళతో మర్జ్ అయ్యి వెళ్తే మనకు కొంచెం మిగులుద్ది. లేదంటే ఒక్కరు వెళ్ళినా అంతే, 3 వెళ్ళినా అంతే ఉంది. సో ఇదొకటి కొంచెం జుగాడు చేసుకోవాలి, అప్పుడు కొంచెం తక్కువ అయిపోతుంది. సో ఈ ఫ్యామిలీ అన్నమాట మనం వెళ్ళేది, ఈ ఫ్యామిలీతో మనం వెళ్ళేది మోటార్ బోట్ 8-seater. 15-seater లో 8-seater వెళ్తున్నాం. ఒకరు అటు కూర్చుందాం, ఒకరు ఇటు కూర్చుందాం. యాక్సిడెంట్ ఓకే, గుద్దేసి ఇల్లు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అన్న 20 minutes నా 20 minutes. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేయండి.
ఇక్కడ నుంచి ఆ మూల వరకు, ఆ మూలకు ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. డీసెంట్ రైడ్, అంటే ఎక్కువసేపు లేదు అట్లాంటి తక్కువసేపు కూడా లేదు. అండ్ వెళ్తుంటే చల్ల గాలులు, అసలు డిఫరెంట్ ఫీలింగ్, చాలా బాగుంది. డెఫినెట్గా ఊటీలోకి ఎట్లయినా తెలిసిందే చాలా మందికి. అండ్ బోట్ రైడ్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. జస్ట్ బయట నుంచి చూసుకుని వెళ్దాం అనుకున్నారు, అట్లా వెళ్ళకండి. ఏదో ఒక రైడ్, 3 బోట్లలో ఏదో ఒక రైడ్ అయితే డెఫినెట్గా చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడడానికి, అవి కూడా చూసుకుని బయటకు వెళ్దాం. సో ఇక్కడి వరకే ఇటు సైడ్ వెళ్ళాం మనం. ఇక్కడ మధ్యలో మనకు బార్డర్ ఉందన్నమాట. సో ఇటు మోటార్ బోట్స్, అక్కడ ఈ పెడల్ బోట్స్, అక్కడ ఇంకో రకమైన బోట్స్, అట్లా డివైడ్ చేసినారు డిఫరెంట్ సెక్షన్ లాగా. బోట్ ఎక్కకపోతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది, లైక్ ఫొటోస్ కానీ మామూలుగా మనం చూసుకోవడానికి కానీ. సో ఇది వ్యూ పాయింట్, మనకు లేక్ మొత్తం వ్యూ ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. సో ఇది వ్యూ పాయింట్, ఇదంతా లేక్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ మంచిగా ఫొటోస్, వీడియోస్ ఏదంటే అది తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు హారర్ హౌస్. పిల్లలు ఉంటే దీంట్లోకి తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 70 థియేటర్ ఉంటుంది. సో ఇది 70 థియేటర్, దీని లోపల 70 సినిమా. సో ఇది వచ్చి మనకు విఆర్ రైడింగ్. కిतना है चार्ज, कितना? 120 रुपीस. कितना टाइम? 10 मिनट, 7 मिनट्स. సో ఇక్కడ 2 రైడ్స్ అయితే ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇదొకటి. ఎవరైనా విఆర్ రైడ్ చేయాలనుకుంటే ఇటు రావచ్చు. సో ఇక్కడ మనకు గన్ షూటింగ్ ఉంటుంది, వాళ్ళ గన్ షూటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. గన్ షూటింగ్ కిట్నా భయ్? 100 రూపీస్ ఫర్ 12 షాట్స్. సో యాభై ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆర్చరీ కానీ, గన్ షూటింగ్ కానీ, పెయింట్ బాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు టాయ్ ట్రైన్ అండ్ యాక్టివ్గానే ఉంది అనుకుంటా, అడిగి చూద్దాం టికెట్లు ఎంత అయింది అనేది. ఇక్కడ దీని ఛార్జెస్ వచ్చేసి 40 రూపీస్ ఫర్ అడల్ట్, 30 రూపీస్ ఫర్ చిల్డ్రన్. అండ్ ఇది ట్రైన్, ఒక సైడ్ మనకు మొత్తం లేక్ ఉంటుంది, ఒక సైడ్ ఫారెస్ట్ ఉంటుంది. 1 2 3 4 5 6 6 క్యాబిన్స్ ఉన్నాయి. ఇవన్నీ నిండినాక స్టార్ట్ అవుతుంది. ఒక వెళ్ళాలి అని అనుకుంటే ఈ రైడ్ వెళ్ళొచ్చు. మినీ ట్రైన్ స్టేషన్, బోట్ హౌస్. సో ఇది ఇంజన్ అనమాట, డ్రైవర్ ఓన్లీ అని ఉంది కదా, ఇది ఇంజన్. అండ్ ట్రాక్ చూసుకోవచ్చు. అండ్ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది ఒకటి ఉంటుంది, ఒకవేళ ప్లాన్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోకి వెళ్ళొచ్చు మీరు. సో పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన, ఒకవేళ మీకు టైం ఉండి ఆ ట్రైన్ రైడ్ చేయాలి అనుకుంటే 40 రూపీస్లో మనకు లేక్ చుట్టూ మంచి రైడ్ ఉంటుంది. సో మనం ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ రైడ్ అయితే ఏం కంప్లీట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్పెషల్గా టాయ్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం, ఆ మజా కూడా పోతుంది. సో ఎక్కేందుకు లేని ఎక్కలేదు. ఒకవేళ మీరు వస్తే మాత్రం బోట్ రైడ్ అండ్ ఆ ట్రైన్ 2 ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీ. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ మన సెకండ్ లొకేషన్కి వెళ్తాం. ఇప్పుడు మనం మన 2వ లొకేషన్ దగ్గర ఉన్నాం, అదే ఊటీ బొటానికల్ గార్డెన్. ఆ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం, బొటానికల్ గార్డెన్ లోపలికి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పాండ్ అవుతుంది ఎంట్రన్స్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్లాస్ హౌస్కి వెళ్ళబోతున్నాము, ఇటు సైడ్ ఉంది. సేల్స్ కౌంటర్ అయితే ఉంది, ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అంట. వెనక మనకు ఇండియా మ్యాప్ ఉంది, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, చాలా బ్యూటిఫుల్, అసలు క్రియేటివ్గా ఉంది చాలా. పైకి మనకు ఇటాలియన్ గార్డెన్ అంట, అటు పైకి ఉంది. సో అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రావచ్చు. రుద్రాక్ష ట్రీ మనందరికీ తెలుసు కదా, మనం రుద్రాక్షలు వేసుకుంటాం కదా మెడలో, ఆ చెట్టు అన్నమాట ఇది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో మనం నడుచుకుంటా అటు సైడ్ వెళ్ళి అట్లా ఎగ్జిట్ అనమాట. ఇది ఒక్కటి చూడడానికి మనం పైకి వచ్చినాము. ఇటాలియన్ గార్డెన్.
ఈ మోడల్ ఈ హౌస్ ఉంది కదా, ఇక్కడ ట్రైబ్ ఉంటుంది, ఆ ట్రైబ్ ది మోడల్ హౌస్ అంటే ఇది. సో ఇక్కడ దీని ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఊటీలో ఓన్లీ 2 ప్లేసెస్ చూసుకున్నాము. ఆ దొడ్డబెట్ట పార్క్ అనేది వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళట్లేదు. రోడ్ ఏదో బాగాలేదంట, అది నిజం అబద్ధం తెలియదు. బట్ నేను ఇంతకుముందు చూసిన, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్ గా అక్కడికి వెళ్ళండి. అంటే ఇప్పుడు మనం కున్నూరు అనే ప్లేస్కి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఆ రూట్ లో మనకు టీ ఎస్టేట్లు, మిలిటరీ ఏరియా, ఇంకా 2-3 ప్లేసెస్ ఉంటాయంట. అవి కూడా కవర్ చేస్తాము. విల్లింగ్టన్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాము. ఇది 3 కిలోమీటర్స్ ఏరియా అంట, ఆర్మీ ఏరియా. ఇక్కడ షూట్ చేయడానికి ఏం లేదు, చేయొద్దు కూడా. సో ఇక్కడ ట్రైనింగ్ కానీ అండ్ పాత మూవీస్ రోజా మూవీ అన్నారు కదా, రోజా మూవీ షూట్ కూడా ఇక్కడ జరిగిందంట. అన్ఫార్చునేట్లీ మేము చూపెట్టలేకపోతున్నాం, బట్ మేము చూస్తాము. మీరు వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. ఫైనల్లీ మనం టీ గార్డెన్ లోకి అయితే వచ్చేసాం. కూనూర్ వెళ్తుంటే లైక్ ఇక ఇదే అనుకోవచ్చు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టీ ఎస్టేట్లు ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ దాంట్లో పైకి అయితే వచ్చినాం. మనకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో ఉంది ఇక్కడ. ఇందాక అక్కడ మొత్తం అలో లేకుండే. అండ్ ఇప్పుడు దీని గురించి కొంచెం స్టోరీ చెప్తే చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టీ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో, ముంతాజ్ ఓల్డ్ హీరోయిన్ అంట. నా పర్సనల్ ఏం మూవీ తెలుసా ఏమన్నా హీరోయిన్ కి? ఆ హీరోయిన్ వాళ్ళదంట. ఇది 2500 acres మొత్తం, ఇదంతా టీ గార్డెన్. సో ఇందాక ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క దాంట్లో మనకు ఎన్ని రకాల చాయ్ పత్తాలు దొరుకుతాయి అనేది ఇందాక నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో టీ తోట ఎక్కడ చూసినా నార్మల్గా ఇట్లనే ఉంటుంది కదా. దీంట్లో మనకు 3 రకాల లీవ్స్ ఉంటాయంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఉండేది గ్రీన్ టీ. సో మనందరూ తెలుసు గ్రీన్ టీ అనేది వెయిట్ లాస్ కోసం తాగుతాం. దాని తర్వాత సెకండరీ ఇది మసాలా టీ కోసం అంట. అండ్ థర్డ్ది చాక్లెట్ టీ. సో ఈ 3 లీవ్స్ 3 డిఫరెంట్. మనం మామూలుగా తాగేది ఇది ఉంటుంది కదా, ఇది డస్ట్ అంట. ఇది నార్మల్ 3rd గ్రేడ్ అన్నమాట. సో ఇది 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్. ఇది మనం లాస్ట్ గ్రేడ్ మనం తాగేది. ఇవన్నీ అవి. అండ్ ఆ మధ్యలో అక్కడక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లు ఓక్ ట్రీస్ అంట. దానివల్ల ఏమవుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి వర్షం పడ్డప్పుడు ఆ వర్షాన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ మిగిలిన చెట్లన్నిటికీ అది వాటర్ని ఇస్తుంది. అండ్ ఇంకోటి సమ్ టైమ్స్ మనకు ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు కాపాడుతుందంట. సో అది యూజ్. అండ్ ఇంకోటి ఏంటంటే టీ ప్లాంటేషన్ ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే 80 years వరకు వస్తుందంట. ఎవ్రీ మంత్ 2 times ప్లగ్ చేస్తారంట. అసలు బ్యూటిఫుల్ ఉంది. అసలు 2500 acres ఒక్కరిదంటే అసలు మామూలు విషయం కాదు. అదే బట్ ఒక్కసారి వేస్తే 80 years అంటే వాళ్ళ ఏమంటారు, ఒక తరం మొత్తం దీని మీద బతికేస్తుంది ఒక క్రాప్ పైన. ఇది మన చాయ్ పత్తా మ్యాటర్. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు అయితే ఆపిరు. ఫొటోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఒక 2-3 ఫోటోస్ దిగున్నా, ఇన్స్టాలో పెట్టినా. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఇక్కడ ఐడి ఉంది కదా, కొంచెం ఫాలో అవ్వచ్చు. మనం ఇంతసేపు లెఫ్ట్ లో చూసినాం కదా, అండ్ ఇప్పుడు రైట్ లో చూడండి. రైట్ లో ఇక్కడ నుండి వ్యూ చూసినంత దూరం మనకు టీ తోటలే ఉన్నాయి. ఆ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ మౌంటైన్స్ దగ్గర ఏదో ట్రైబ్ ఉంటుందంట. అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదని చెప్పారు. ఒకవేళ ఉంటే బాగుంటుండే. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు ల్యాంప్స్ రాక్ అంట. సో ఇందాక మనం చాయ్ పత్తా చూసినాం కదా, ఇక్కడ శాంపుల్ ఇస్తారు తాగడానికి. మనం మసాలా టీ టేస్ట్ చూస్తున్నాం. నెక్స్ట్ మనకు ఫుడ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇస్తలేరు, ఎక్కువ తాగట్లేదు కూడా. అన్న చెప్తుండగా అవన్నీ ఇల్లు ఉంటాయి. चॉकलेट में कोको मिक्स करते हैं सर. ओनली यू हैड मिल्क एंड शुगर. मजा कैसे टेस्ट? సూపర్ బాగుందా అన్న? కైసే టేస్ట్? బాగుంది. ఇది సినిమా రివ్యూ కాదు, ఇది అందరు బాగుంది అంటారు. ఎలా ఉంది బ్రో టేస్ట్? కైసే? కోకో ఓకే. కొంచెం ఇస్తారు, మొత్తం ఇస్తే అయిపోద్ది కదా. కోకో చాక్లెట్ ఏ తీసుకురావాలి. గ్రీన్ టీ బోల్తే ఇస్కో. గ్రీన్ టీ ఇది బాగుంది. చిన్న గ్లాస్ లో 3 ఫ్లేవర్స్ కొంచెం టేస్ట్ కోసం ఇచ్చినారు. ఒకవేళ కావాలంటే మనం ఇక్కడ టీ పౌడర్ కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే అది. ఆర్గానిక్ గ్రీన్ టీ క్యా రేట్?
కూర్గ్లో నేను తీసుకున్న టీ పొడి ఇంకా మా ఇంట్లో యూజ్ చేయలేదు, అది ప్రాబ్లం. మనం ఏవి తీసుకెళ్ళినా మన వాళ్ళు యూజ్ చేయరు. ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని బ్రాండ్స్ అలవాటు పడి ఉంటారు, సో అవే యూజ్ చేస్తారు ఇంట్లో కూడా. గ్రీన్ టీ ఇది, మసాలా టీ ఇది. సో ఇక్కడ అన్ని ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. అన్న రేట్స్ బోల్నా అన్న? ఇక్కడ ఉందా? ఓకే, ఇది 180. ఇదెంత అన్న? ఇదెంత? 18 months ఉంది, రేట్ లేదు దీని మీద, ఫ్రీ ఇది అయితే. ఇక్కడ మనం తినడానికి వచ్చినాయి. ఫుడ్ అనగానే కబీర్ పరిగెత్తూనే ఉండు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఊటీ కోయంబత్తూర్ సిటీ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మొత్తం మనకు ఫాగ్ ఉంది కాబట్టి అంత క్లియర్ అయితే లేదు, బట్ మంచి వ్యూ పాయింట్. హోటల్ పైకి ఎక్కి అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత క్రౌడ్ ఉండాలంటే లిటరల్లీ ఒక 45 minutes వెయిట్ చేసినాము. నేను ఫుడ్ ఎక్స్పెక్ట్ చేసిన బాగుంటుందని, అంత బాగేం లేదు. ఓకే, ఏదో తినాలి కాబట్టి తిన్నాం, అట్లుంది. రైట్ సైడ్ ఇది 5500 feet లోపలి కంట లోయ ఇది. మన నెక్స్ట్ డెస్టినేషన్ కి వచ్చినాం, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంట. ఒకసారి రూమ్ వేస్తా చూసుకోండి. సో అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి రూట్ లేదు, జస్ట్ దూరం నుంచి చూడడానికి మాత్రమే. డ్రోన్ కెమెరా నాట్ అలౌడ్, ఇందుకే డ్రోన్స్ తేయింది. ఎక్కడైనా సరే ఇదే ఉంటది. ఇక్కడ బోర్డు కనిపించింది, వేరే చోట్ల బోర్డు కనిపించదు. 20 rupees ఈచ్. పైకి వెళ్ళాలి అండ్ అదే వ్యూ పాయింట్, డాల్ఫిన్ వ్యూ పాయింట్, నోస్ వ్యూ పాయింట్. సో అక్కడ ఉంది కదా, అదే అది కొంచెం డాల్ఫిన్ నోస్ లాగా ఉంది, అట్లనే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అని చెప్తున్నారు. సో పైకి రావాలంటే టికెట్, కిందికి రావాలంటే టికెట్ ఏమో అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకు కొన్ని కాఫీ తోటలు అండ్ మౌంటైన్స్, ఆ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. బాగుంది, వ్యూ బాగుంది, ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, మొత్తం కొండలే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ వాటర్ ఫాల్ బాగుంది కదా. అక్కడ ఒక ఊరు ఉంది, ఊరు ఎక్కడి నుంచి వస్తుంది, సమ్ విలేజ్ ఏదో. అక్కడి నుంచి వ్యూ చూసినారు కదా, అది పైనుంచి, ఇది కింది నుంచి నోస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది డాల్ఫిన్ నోస్. రీల్స్ చేస్తారు వీళ్ళందరూ. ఏంటి రీల్స్ చేస్తురా? ఏం చేస్తారు? ఓకే, ఇది కింది నుంచి నిజంగా క్రియేటివ్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో రైట్ నో మనం ఇప్పుడు దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ కదా, టీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాం. దీంట్లో టీ ఎట్లా తయారవుతుంది, ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది అంతే క్లియర్ కనిపిస్తుంది అంట. ఇందాక ప్లేస్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది. సో ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది అండ్ జిప్ లైన్ అవి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసినాము అండ్ అటు సైడ్ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ జిప్ లైన్ కూడా ఉంది. అండ్ ఇది మనకు ఫ్యాక్టరీ. లోపలికి రాగానే చాయ్ పత్తా స్మెల్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మళ్ళా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, కరోనా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయినాయి అన్ని మంచివి కాదు. సో దీనికి ఇక్కడ మనకు చాయ్ చరిత్ర మొత్తం ఉంది. లోపల రాగానే కదా మొత్తం స్మెల్ అసలు మామూలుగా లేదు. వెల్కమ్ టు ద టీ ఫ్యాక్టరీ. The first stage is within through a tube to the rotor vane below. The rotor vane is a machine which crushes and squeezes the leaf. The leaf coming out of the rotor vane then enters the CTC machines. CTC means cutting, turning and curling. These machines, which are 5 in number, have sharp rollers on them. They cut, turn and curl the leaf while it passes through them. After the CTC, the leaf enters the gukki, which imparts heaviness to the tea while the tea rubs on its surface while passing through it. The tea then enters the oxidation area where it is collected in stainless steel trays and allowed to remain there for almost an hour. During oxidation, the enzymes in the tea react with the oxygen in the atmosphere
and changes in color and smell take place. The green colored tea assumes a copper red color and a fragrant smell also develops. After these changes, the tea enters the dryer. In the dryer, the tea is dried using hot air produced by a heater. There is a leaf grader and dust grader. The teas are later packed and sent for sale. The factory has for sale different types of teas. There are regular, strong, medium is also available. You can now go down to the kitchen maker machines. It will also taste అన్ని మిషన్స్ ఉన్నాయి అండ్ ఇది లోపల మనకు ప్రాసెసింగ్ అదంతా ఉంది. పైన చెప్తున్నారు కదా మొత్తం చాయ్ పత్తా అదిగోండి ఇక్కడ హీట్ ఉంది కొంచెం. టీ పొడి यहाँ का टी है ना इक्कड़ दे. थैंक यू सो मच. ఇలాచి చాయ్ ఫైనల్ చాయ్ పత్తా ఇక్కడ వస్తుంది మనకు. పైనుంచి చూసారు కదా, ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ టీ, స్ట్రాంగ్ టీ, చాక్లెట్ టీ, దేనికి దానికి కౌంటర్స్ ఉన్నాయి. సో ఒకవేళ నచ్చితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నీలగిరి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇకోలిప్టస్ ఇక్కడ ఫేమస్ అంట. ఏం తీసుకున్నావు दिखाओ यारो, थोड़ा बहुत दिखाओ हमारा व्यूअर्स के लिए भी. हाफ किलो इलाची चाय ఎంత 200 రూపీస్ హాఫ్ కిలో. కొంచెం ముందుకు వస్తే మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ, అక్కడ నుంచి పైకి వచ్చినాం. ఇటు చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాం ఇది ఎట్లుంటది ఏంటి అనేది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండ్ నిజారే క్యా చాక్లెట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైడ్ ఉంది మనకు. అండ్ ఫ్యాక్టరీ ఏమో ఇక్కడ దుకాణం అయితే ఉంది, కింద ఫ్యాక్టరీ ఉండొచ్చు మేబీ. అన్ని తింటాడు, ఏం కొన్నాడు. ఆల్మండ్ చాక్లెట్, ఆల్మండేనా? ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి అనేది అక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ ఇదే కాదు. కబీర్ ఏం తీసుకున్నావు చాక్లెట్? ఆల్మండా? బాగుంది. ఉంది లేదా ఫ్యాక్టరీ? ఇదే ఫ్యాక్టరీ అయితే ఇంకా. సో ఇక్కడి నుంచి వ్యూ అండ్ మనకు యాక్టివిటీస్ రిలేటెడ్ ఏది ఉన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. జిప్ లైన్ కూడా ఉంది. ఇది ఓవరాల్ వ్యూ పాయింట్. ఇది మన డే 1 ట్రిప్ ఇన్ ఊటీ. ఆల్మోస్ట్ ఒక 4-5 లొకేషన్స్ కవర్ చేసినాం. ఇంకొక 2-3 లొకేషన్స్ ఉండే కవర్ చేసేసి, బట్ అవి వాళ్ళు తీసుకెళ్ళలేదు. అండ్ ఒకటి దొడ్డబెట్ట పీక్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడికి వేయలేదన్నారు. సో ఇంతే. అండ్ డే 2 కూడా ఉంది. డే 2లో ఏమేమి లొకేషన్స్ ఉంటాయి ఏంటి అనేది అది రేపు తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాయ్. అండ్ మీరు నన్ను పర్సనల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో, కింద లింక్ ఉంటుంది. బాయ్.